సినిమాటోగ్రఫీ స్టార్ట్ చేసి సమ్ 6-7 ఇయర్స్ అవుతుంది. సో 2014 నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో దాని తర్వాత అసిస్టెడ్ విశ్వేశ్వరరావు ఫర్ ఆర్&ఐ వేడుక చూద్దాం. దాని తర్వాత దేవదాస్ ఉప్పెనకి నేను అసోసియేట్లా వర్క్ చేశాను. కోవిడ్ వాజ్ బిఫోర్ కోవిడ్ 2019లో ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు, ఒక ప్రాజెక్ట్ కోసం ఎదుగుతున్నారని చెప్పి. మా ఫ్రెండ్ లలిత్ తను హీ టుక్ మీ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత వంశీ గారితో ట్రావెల్ స్టార్ట్ అయింది. సో దట్ హౌ రంగమార్తాండ కేమ్ ఇన్ టు మై లైఫ్. సిరీస్ ఆఫ్ జర్నీస్, లైక్ ఇన్ని ఫిల్మ్స్ వర్క్ చేయటం వల్ల వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం కొంచెం నాకున్న ఇంట్రెస్ట్ వల్ల పుట్టింది. వంశీ గారికి అట్రాక్ట్ అవ్వటం, రంగమార్తాండ అనే ఫిల్మ్లో లైక్ వర్కింగ్ విత్ ప్రకాష్ గారు, రమ్యకృష్ణ గారు అండ్ బ్రహ్మానందం గారు, దట్ వాస్ అ గుడ్ జర్నీ ఫర్ మీ టు లెర్న్ థింగ్స్. కోవిడ్ స్టార్ట్ అయింది. సో వీ పాజ్డ్ అండ్ సడన్లీ థింగ్స్ వర్ నాట్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో సడన్గా సెబాస్టియన్ వాజ్ హ్యాపెనింగ్, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో సెబాస్టియన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సెబాస్టియన్ వి ఫినిష్డ్. సెబాస్టియన్ అవుతుండే కదా పంచతంత్రం అని టికెట్ ఫ్యాక్టరీ ఈస్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్. పంచతంత్రం బ్రహ్మానందం గారు, మళ్ళీ అగైన్ ఐ వర్క్డ్ విత్ బ్రహ్మానందం గారు అంటారు ఎప్పుడు లైక్ బిఫోర్ కోవిడ్ లాస్ట్ నేనే షూట్ చేశాను, అయిపోయిన తర్వాత నువ్వే షూట్ చేసావురా అని చెప్పి. సో దట్ వాస్ అ గ్రేట్ జర్నీ విత్ బ్రహ్మానందం గారు. సముద్రకని, కలర్ స్వాతి, రాహుల్ విజయ్ వీళ్ళందరూ వర్క్ చేశారు. పంచతంత్రం అయిపోతుంది, సెబాస్టియన్ అవుతుంది. సడన్గా ఐ గాట్ అ కాల్. నైట్ జనరల్లీ ఫిల్మ్ అంటే ఆఫీస్కి పిలిచి మాట్లాడతారు. నైట్ 2 o'clock కాల్ వస్తుంది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి. ఏంటి ఈ టైం కాల్ చేశారు అంటే, మిమ్మల్ని అనుకుంటున్నాం ఫిల్మ్కి అని చెప్పి. ఇదే అటు ఇటు కాకుండా నైట్ 2కి చెప్తున్నారంటే మీరు సినిమా ఓకే చేస్తున్నాం అని చెప్పి. సో అది అర్థం కాలేదు ఫస్ట్, నిజమేనా కాదా అని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ పిలిచారు, మాట్లాడారు, 2 days అడ్వాన్స్ ఇచ్చారు. థింగ్స్ వర్ లైక్ లైన్డ్ అప్. వర్క్ స్టార్ట్ అయింది. అసలు ఏంటి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, అసలు ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. సో ప్రాసెస్లో వీఆర్ ట్రావెలింగ్ వైజాగ్, అరకు, వేరే వేరే ప్లేసెస్ అన్నీ తిరిగి వీ హ్యాడ్ గుడ్ ప్రీ ప్రొడక్షన్ ఇనిషియలీ. సో అయిపోయిన తర్వాత వెన్ వీ గాట్ ఆన్ టు ద సెట్స్, కిరణ్ అబ్బవరం కానీ, సో ఐ ఆల్రెడీ వర్క్ విత్ వన్ ఫిల్మ్ వరం. సో ఆ జర్నీలో వీ నో లైక్ వాట్ వీ వాంట్ టు డూ. తన లుక్ ఎలా మెయింటైన్ చేయాలి, దీప్తి గారు, నరేష్ గారు, భరత్ వాజ్ లైక్ కొత్త టైప్ ఆఫ్ చూపిద్దాము, ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలు కాకుండా మన దాంట్లో కొత్త ట్రై చేద్దాము అని చెప్పి. సో హెయిర్ స్టైల్ నుంచి అంతా వీఆర్ లైక్ పర్టిక్యులర్, ఇట్లా ఉండాలి అని చెప్పి. సాంగ్ చూసే ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఒక ఐటమ్ సాంగ్ షూట్ చేసాం మొన్నే. సో ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఎవ్రీ టైమ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ లైక్ ఈ టైంలో ఇది ఫినిష్ అయిపోవాలి, ఈ టైంలో ఈ సీక్వెన్స్ ఫినిష్ అయిపోవాలి, ఈ టైం. సో ఎవ్రీ టైమ్ వీ అచీవ్ థింగ్స్. అది ఈజీ జర్నీ అయితే కాదు, కానీ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ వెంట ఇన్ టు దిస్. సో మీకు సినిమా ఫోటోగ్రఫీలో ఇన్స్పిరేషన్ అవ్వండి, మీకు హూ ఇన్స్పైర్డ్ యూ మోస్ట్? సార్ నేను ఇన్స్పైర్డ్ మోస్ట్ అంటే ఫ్యూ ఇన్సిడెంట్స్ ఐ రిమెంబర్ సార్. చిన్నప్పుడు సఖీ సినిమా చూసి టీవీలో వచ్చినప్పుడు పిచి సార్ అని చెప్పి అప్పుడే ఫస్ట్ హూ ఇస్ కెమెరామ్యాన్ అని చూసింది నేను అప్పుడు. అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి సఖీ, బాంబే, రాజీవ్ మీనన్ గారు. సో ఐ వెంట్ అప్ టు రాజీవ్ మీనన్ సార్స్ కాలేజ్, సంతోష్ శివన్ గారు. అండ్ దే టాట్ మీ దట్ ఎవ్రీ కెమెరామ్యాన్ హ్యాస్ సంథింగ్ టు గ్రాబ్ సంథింగ్. ఇది ఒక్కటే కదా అంటే వాళ్ళే అని కాదు. సో దే ఆర్ ఆల్ ఇన్ ద బెస్ట్ ప్లేసెస్. కానీ ఎవ్రీ కెమెరామెన్ అంటే దేర్ ఇస్ నో బ్యాడ్ కెమెరామెన్, దేర్ ఇస్ నో గుడ్ కెమెరామెన్. ఎవ్రీ వన్ కమ్స్ అవుట్ విత్ దేర్ ఓన్ థాట్స్. ఆ థాట్ మనం మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు కదా. వేర్ ఐ ట్రావెల్ టు రాజీవ్ సార్ ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా నేను మైండ్ ఫుల్ చదువుతున్నప్పుడు. సో రాజీవ్ సార్ యూస్ టు సే ఆల్ దీస్ థింగ్స్ లైక్ హౌ యూ ఎక్స్ప్లోర్ థింగ్స్, ఏంటి ఏది అని చెప్పి. సో ప్లేస్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటే కెమెరా లెఫ్ట్కి మూవ్ అవుతుంటే దేర్ ఇస్ అ స్టోరీ, రైట్కి మూవ్ అవుతుంది దేర్ ఇస్ అ స్టోరీ. సో దట్స్ అ థింగ్స్. క్రిటికల్గా అనిపించే సీన్స్ అంటే క్రిటికల్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మనం వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ ప్లాన్ థింగ్స్. సెట్కి వెళ్ళి క్రిటికల్గా చేసేది. కాకపోతే ఏంటి అంటే డిసెంబర్ వీఆర్ షూటింగ్, ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఒకటి, డిసెంబర్లో షూట్ చేస్తున్నాం. ఫ్రీజింగ్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ మీకు గుర్తే ఉంటుంది ఎంత చలి ఉందో ఏంటో. సో డిసెంబర్లో షూట్ చేస్తున్నాము, ఎక్స్టీరియర్ షూట్ చేయాలి, అసలు ఏముండదు. సో దట్ వాజ్ ద క్లైమేట్ వాజ్ డిఫరెంట్ టాస్క్ ఫర్ అస్ అంతే. ఇప్పుడు ఎక్స్టీరియర్ షూట్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి రెయిన్ వచ్చేది.
వీ యూస్ టు అవుట్పుట్ అలా ఉండాలి అని చెప్పి పాజ్ చేసి నేచర్ వాజ్ సపోర్టింగ్ అస్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ అదొక్కటే అనిపించింది. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్. అవును సార్. కిరణ్తో కిరణ్ అనేసరికి ఇప్పుడు అంటే నాకు సెబాస్టియన్లో ఒకటి ఉంటుంది సార్. అంటే అది ఎట్లా ఫుల్ టెన్షన్, సెట్లో ఫుల్ టెన్షన్ ఉండేది. హీ హ్యాడ్ టు షూట్ వన్ ఎమోషనల్ సీన్. ఫుల్ టెన్షన్ అంటే అక్కడికి వచ్చి ఎమోషన్ కాదు, ఒక ప్రపోజల్ సీన్ టైప్ షూట్ చేయాలి. ఫుల్ టెన్షన్లో ఉన్నాడు, ఫోన్ కట్ చేశాడు, వచ్చి హీ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. ఆ కాల్కి, బయట కాల్కి దీనికి ఐ నో ద ఇంటెన్సిటీ వాట్ హీ వాస్ టాకింగ్ దర్. సో ఆ టైంలో ఐ ఫెల్ట్ ఓకే హౌ దిస్ గై ఈస్ ఇవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్. దెన్ ఐ కేమ్ టు దిస్ సెట్. ఈ సెట్కి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది అంటే కిరణ్ తను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి నా గోల్, హౌ షుడ్ ఐ అండ్ ఈ ఫిలింకి నెక్స్ట్ ఫిలింకి ఎలా ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నాను. ఆ జర్నీ కిరణ్ ఇస్ మెయింటైనింగ్ ఇట్. నేను ఇంప్రూవైజేషన్ చూస్తాను. నేను ఈరోజు సెట్ సాంగ్ డిఐకి వెళ్ళి వస్తున్నా, చెక్ చేస్తుంటే ఐ నో హౌ సెబాస్టియన్లో జరిగింది, హౌ దిస్ ఇస్ నెక్స్ట్ ఫిలిమ్స్ ఎలా ఉండబోతున్నాయి కూడా యూ కెన్ సీ హౌ ఈజ్ ఈ మేకింగ్ ఇస్ మీటర్ అప్. అది బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ ప్లానింగ్ థింగ్స్ లైక్ దట్ అనేది ఈజీ జర్నీ కాదు. So good that I am a part of his journey. So looking Code Ramkrishna banner actually. Sir. Sir, Code Ramkrishna garu manki director ga telusu wala ammayi production chestunaru. Sir, Code Ramkrishna garu ante maaku first ante Code Ramkrishna garu naaku పరిచయం. మా ఇంట్లో we used to have a maid. సో తను డ్రెస్ అయ్యి ఇంటికి వచ్చింది ఒకరోజు. ఏమైంది అంటే మన దేవి సినిమా రిలీజ్ అయింది. షీ వాజ్ లైక్ నేను గుడికి వెళ్ళి వస్తున్నా అన్న ఇంట్లో వచ్చింది. హూ ఇస్ కోట రామకృష్ణ గారు అనేది నాకు అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన డైరెక్టర్గా పక్కన టెక్నికల్గా వాట్ ఎవర్ అంటే ఈ వీళ్ళతో కలిసిన తర్వాత అంటే చిన్న పిల్లలు క్వశ్చన్స్ అడుగుతారు సార్. ఇది ఎలా చేశారు సార్, అంజీ ఎలా చేశారు సార్, ఇంకో సినిమా ఎలా చేశారు సార్, ఇంకో సినిమా ఎలా చేశారు సార్. ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే హడావిడి కాదు, నాకు ఒక సీన్ ఇట్లా కావాలని చెప్పి. సో నోయింగ్ దెమ్ పర్సనలీ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. అండ్ వెన్ ఐ కమ్ టు నో దీప్తి గారు ఇప్పుడు ఒకరోజు సెట్లో మాకు ఒక రిగ్ ఇష్యూ వచ్చింది, అయిపోయింది. జనరల్గా వేరే ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నా టెన్షన్ పడిపోయి చాలా హ్యూజ్ ఇది సంథింగ్ హ్యాపెన్స్ టెన్షన్ పడుతుంది. షీ సెడ్ టెన్షన్ పడదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ గుడ్. సో దట్ థింగ్ షీ క్యారీడ్ ఫ్రమ్ హర్ ఫాదర్. సో ఎంత కామ్గా ఉండాలి, హౌ షుడ్ యూ సపోర్ట్ టెక్నీషియన్ ఆర్ హౌ షుడ్ సపోర్ట్ అన్ యాక్టర్. కోపం వచ్చినా ఇంకోటి వచ్చినా, కోపం రాదు, కోపం వచ్చినా ఇంకోటి వచ్చినా షీ టేక్స్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే వేర్ మీకు అది అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ యూ రియల్లీ డోంట్. కోపం వస్తే ఎట్లా ఉంటారు, ఏది వస్తే ఎట్లా ఉంటారు, కాకపోతే అవుట్పుట్ సరిగ్గా వస్తుందా లేదా. లొకేషన్కి వచ్చి ఇప్పుడు ఒక సీన్ షూట్ చేస్తున్నాము, నైట్ అంతా ఉండి ప్రొడ్యూసర్ ఉండి చేసుకునే అవసరం లేదు వాళ్ళకి. దే హ్యావ్ అ ప్యాషన్ దట్ నేను ఇక్కడ ఉండాలి, ఒక టైప్ ఆఫ్ సినిమా చేస్తున్నా, ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే వాంట్ టు లెర్న్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ దే వాంట్ టు ప్రొడ్యూస్. అది ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు పెద్ద ఆయన చెప్పిన రూల్స్ ప్రకారం ఎలా ఫాలో అవుతుంది. ఇప్పుడు మాకు ఒక సెట్ కావాలి అంటే చిన్న దాంట్లో మా ఫాదర్ చేసేవాళ్ళు తెలుసా మీకు అని చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ పట్టుకుని షీ స్టార్టెడ్ దిస్ జర్నీ. షీ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్, ఇంకోటి అది వేరే పర్సనల్ థింగ్స్. బట్ ద వే షీ లుక్స్ అప్ టు థింగ్స్ ఆర్ డిఫరెంట్. వచ్చి ఎమోషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, దీనికి ఇలా పడితే ఎలా ఉంటుంది ఏంటి అని. ఈక్వల్లీ షీ గివ్ స్పేస్ టు ఎవ్రీ వన్. నేనే చెప్తా అది ఎప్పుడు జరగలేదు. బట్ షీ ఆల్వేస్ కమ్యూనికేట్. షీ ఈస్ ఇన్ లైక్ యు ఆర్ దేర్, వీఆర్ దేర్ ఫర్ యూ బీ ఇన్ దిస్ స్పేస్ అన్నట్టు పెడతారు ఎప్పుడు. ఈ సినిమా వరకు మీరు ప్లాన్ చేసిన కలర్ ప్యాలెట్ కానీ మిగతా విషయాలు చెప్పండి. కొత్తగా ఇంజెక్ట్ చేసిన విషయాలు ఏంటి ఈ స్క్రిప్ట్ వరకు? చేసాం సార్, అది ఇప్పుడు చెప్తే కొడతారేమో. ఎందుకంటే వీ హ్యాడ్ దిస్ ఒక కిరణ్లోనే షేడ్స్ కోసం వీ ట్రై టు గివ్ డిఫరెంట్ టోన్ ఫర్ అన్ ఎపిసోడ్. సో అది చూసిన ట్రైలర్లో కూడా అర్థమవుతుంది బాబా భాస్కర్ గారు. సో ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక కమర్షియల్ టోన్ తీసుకురావాలి. సో వాట్ ఆల్ ఐ ట్రై అంటే ఫర్ మీ దిస్ ఈజ్ లైక్ బిగ్ ఓపెనింగ్ ఫర్. సో అట్లా ఒక టైప్ ఆఫ్ కలర్ ప్యాలెట్ ఏంటి అంటే ఒక ఎపిసోడ్ వామ్ టోన్ మెయింటైన్ చేసుకుంటూ, ఒకటేమో క్లాసీ సాఫ్ట్గా మెయింటైన్ చేస్తూ. దేర్ ఆర్ ది ఎపిసోడ్స్ వేర్ యూ విల్ సీ ద డిఫరెన్స్. సార్ మామూలుగా ఒక ఎడిటర్ని సినిమాకి ఫస్ట్ ఆడియన్ అంటారు. అవును. అయితే అందుకంటే ముందు ఫస్ట్ ఆడియన్ చెప్పాలంటే మీ డిఓపి. సో ఒక కెమెరామెన్ కాకుండా ఒక డిఓపిగా సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చెప్పండి ఏం చెప్తారు?
ఒక డైలాగ్ ఉంటుంది సార్, అంటే సీన్ ఉంటుంది, అంటే దట్ డైలాగ్ వాజ్ హాంటింగ్ మీ. ఎక్కడ అంటే ఆ డైలాగ్ చెప్పను, కాకపోతే ఏంటి అంటే ఒక ఎమోషన్ క్యారీ. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ విన్నాం, అంతా విన్నాం, దేర్ ఇస్ దిస్ ఎమోషన్ విచ్ ఇస్ హుక్డ్. ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలి. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా ఉంది. ఎంటర్టైన్మెంట్తో పాటు దేర్ ఇస్ దిస్ మెసేజ్ వేర్ ఇట్ క్యారీస్ ఎవ్రీ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి ఇది అది క్యారీ అవుతుంది. హౌ యూ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అనేది ఒకటి ఉంటుంది సార్. అది సార్ ఐ సెడ్ సో మచ్. కాకపోతే మణి శర్మ గారు మీ మాటలలో మణి శర్మ గారి మీద నేను డిప్రెషన్లో ఉన్నా, హ్యాపీగా ఉన్న అయినా పాటలే అవి. సో ఎవ్రీడే లైఫ్ అది. ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో ఏ సినిమాకి మీరు అనుకున్నంతగా అప్రిషియేషన్ వచ్చింది? యువర్ హార్డ్ వర్క్ అప్రిషియేషన్. సార్ అప్రిషియేషన్ వచ్చింది అంటే రిలీజ్ అయిన ఒకటే సినిమా సార్ ఇప్పుడు. సో రిలీజ్ అయిన సినిమాకి అది హిట్ ఆఫ్ ఫ్లాప్ ఐ డోంట్ సే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మేము పెట్టుకున్న ఎఫర్ట్, మేము పెట్టుకున్న ఎక్స్పెరిమెంట్స్ దట్ పీపుల్, అంటే నాకు కొంతమంది పెద్దవాళ్ళు కాల్ చేశారు. పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ హు ఆర్ డూయింగ్ గుడ్. ఇంకా కొంతమంది చిన్న అప్కమింగ్ బాలీవుడ్లో ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు దే కాల్డ్ మీ అండ్ సెడ్, నా ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్లీ, హీ డస్ యాడ్స్ దేర్, వాడేదో ట్రైలర్ టీజర్లో చూపిస్తే నేను స్క్రీన్ షాట్ పంపించి చూపిస్తే దే యాక్చువల్లీ అప్రిషియేటెడ్. అదర్ దాన్ దట్ రంగమార్తాండ ఆల్రెడీ సర్ ఇస్ షోయింగ్ ఇట్ టు ఎవ్రీవన్. మన ఈ ప్రాజెక్ట్ టీజర్స్, మన ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఐ గాట్ గుడ్ అప్. సో లుకింగ్ అప్ టు ఇది కాక ఇంకో 2 days షూట్ ఉంది సార్ రంగమార్తాండ. ఇంకా నెక్స్ట్ ఇంకా దీని తర్వాత సైన్ చేద్దాం అని చెప్పి ఆగింది. సో చిన్న నివేత పేతురాజ్ ఒకటి జరుగుతుంది, ఇంకొకటి డిసెంబర్లో ఇంకో ప్రాజెక్ట్, నవంబర్లో ఇంకో ప్రాజెక్ట్ ఉంది. సో ప్లానింగ్ థింగ్స్.